ఆ పిల్లాడికి తండ్రి లేడు చదివించడానికి. స్కూల్ ఫీజు తల్లి కట్టలేకపోయింది. ఫీజు కట్టకపోతే రావద్దు స్కూల్కి అని కూడా చెప్పేశారు. ఆ పిల్లాడు నిరాశ నిస్పృహలో తన స్నేహితుడితో పాటు కలిసి ఒక మార్గంలో వెళ్తున్నాడు. సడన్ గా తన కన్ను ముందు ఒక పర్స్ కనిపించింది. అది చూస్తే దాని నిండా బ్యాంక్ కార్డులు ఉన్నాయి, క్యాష్ ఉంది. ఈ లోడ పక్కన స్నేహితుడు అంటున్నాడు, రే నీకు కాలం కలిసి వచ్చింది, ఫీజు కట్టకపోతే స్కూల్కి రానేమని చెప్పి అన్నారు. సరైన సమయంలో నీకు పర్స్ దొరికింది. పర్స్ నిండా డబ్బులు ఉన్నాయి, స్కూల్ ఫీజు కట్టచ్చు, మనం హ్యాపీగా వెళ్ళి హోటల్లో భోజనం చేయొచ్చు, లేక టిఫిన్ తినొచ్చు, దాంట్లో డబ్బులుది అని చెప్పన్నాడు పక్కోడు. అప్పుడు ఈ కుర్రోడు అంటాడు, రే దొంగతనం చెయ్యొద్దని మా అమ్మ చెప్పిందిరా. మీ అమ్మకి ఎవరు చెప్పారట? పరిశుద్ధ గ్రంథంలో ఉన్న దేవుడు చెప్పాడట, నీ కర్మ అయితే అని చెప్పి అనేసాడు. ఈ లోపల ఒక అతను పెద్ద ఆయన పరుగు వచ్చాడు. పెద్ద ఆయన అంటున్నాడు, నా పర్స్ పోయింది బాబు, దాంట్లో నాకు విలువైన బ్యాంక్ కార్డ్స్ ఉన్నాయి. ఏమండి మీ పర్స్ నాకు దొరికింది, ఇదిగో ఈ పర్సు అని చెప్పి ఇచ్చాడు. గబగబా ఆయన పర్స్ తీసి చూస్తే కార్డ్స్ అన్నీ ఉన్నాయి, క్యాష్ అంతా ఉంది. ఈ పిల్లాడి యొక్క నిజాయితీని చూసిన ఆ పెద్ద ఆయన గబగబా 1000 రూపాయలు తీసి ఆ పిల్లాడికి ఇవ్వబోయాడు. ఆ కుర్రవాడు అంటున్నాడు, సార్ మీ పర్సు పోయింది, అది నాకు దొరికింది, తిరిగి మీకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత నాకు ఉంది. నేను చేసిన మంచితనాన్ని 1000 రూపాయలకి నేను అమ్ముకోలేను సార్. మా అమ్మ చెప్పింది, ఏ రోజు కూడా మంచితనాన్ని అమ్ముకునే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి, కాబట్టి మీ డబ్బులు నాకు వద్దు సార్. ఆయన ఆశ్చర్యపడిపోయాడు. ఈ పిల్లాడు ఎవడో చాలా మంచోడు, వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు టీచర్ చెప్తుంది, ప్రిన్సిపల్ మేడం నేను రమ్మని చెప్పింది, అయితే నన్ను తీసేస్తారనమాట అని బిక్కుమంటూ ప్రిన్సిపల్ రూమ్ లోకి వెళ్ళాడు. మేడం రమ్మన్నారట. ఎరా నిన్నేదో పర్స్ దొరికిందట నీకు? అవును మేడం. 1 రూపాయి కూడా తీసుకోకుండా ఆ పర్స్ ఆయనకి ఇచ్చేసావటగా? అవును మేడం. ఆ పర్స్ పోయింది ఎవరిదో కాదు, నా భర్తదే. ఆయన మామూలు వ్యక్తి కాదు, పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీకి ఆయన యజమాని. నీ గురించి తెలుసుకున్నాడు, నాకు చెప్పాడు. ఆ పిల్లాడిని పిలిపించో, ఆ పిల్లాడు ఏం చదువుకుంటాడో, ఎంత వరకు చదువుకుంటాడో నేనే చదివిస్తానని చెప్పో. యథార్థవంతులను బలపరుచుటకు యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుందండి. నాన్న లేడో, నాన్న వాళ్ళు లేరో, చదివించే నాథుడు లేడో, కానీ దిగొచ్చాడండి పరలోకం నుంచి నా దేవుడో. నిజాయితీ పరులను యథార్థవంతులను బలపరిచే దేవుడు దిగొచ్చాడు. ఆ పిల్లాడికి అండగా నిలబడ్డాడు. అడ్డదారిలోనో దొడ్డిదారిలోనో పైకొచ్చే ప్రయత్నం చేయకండి, కానీ యథార్థంగా జీవిస్తూ దేవుని దృష్టిలో మనం పడ్డాము అని అంటే ఆకాశమే హద్దో. అప్పటి వరకు దేవుడు కోరుతుంది ఏంటో తెలుసా? విశ్వాసాన్ని కాపాడుకో, ఆత్మీయతను కాపాడుకో, యథార్థతను కాపాడుకో. తగిన కాలమున నా దేవుడు నీ జీవితంలో నువ్వు అడిగిన దానికంటే శ్రేష్టమైంది, ఊహించిన దానికంటే అద్భుతమైన ఆశీర్వాదాన్ని ఇవ్వబోతున్నాడో. ఈ రీల్ లైక్ చేయండి, అనేక మందికి షేర్ చేయండి.